వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్ న్యూస్. ఇక రేపు ప్రధాని విశాఖకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజు ముందే విశాఖ రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించింది. మరి దీన్ని ఇటు టీడీపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అక్కడి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, బీజేపీకి ఏ మేరకు మైలేజ్ రాబోతుంది అనే దానిపైనే కొంచెం చర్చ కంటిన్యూ చేద్దాం. శోభరాణి గారు, మీరు చెప్పండి, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు, అదేవిధంగా అందులో రైల్వే జోన్ ఒక ప్రధానమైన అంశం. నిన్న రైల్వే జోన్ను ప్రకటించడం జరిగింది ఏపీకి, విశాఖ రైల్వే జోన్. టీడీపీ ఎలా చూస్తుంది? ఇది మీ విజయం అనుకోవాలా, బీజేపీ విజయం అనుకోవాలా? 100% తెలుగుదేశం చేసినటువంటి పోరాట ఫలితం అని చెప్పేసి మేము భావిస్తాం, ప్రజలు కూడా అట్లనే భావిస్తారు. ఎందుకనంటే మోదీ గారు ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతము కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, అభివృద్ధి చెందాలి కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రమాణం చేశారు ఎన్నికల ముందు. పార్లమెంటు సాక్షిగా వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తాం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసి ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దానికి తెలుగుదేశం పార్టీగా పూర్తిగా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉండి అనేక రకాలుగా అవమానాలు పడుతూ ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు అవకాశాల కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇంటర్నల్గా ఉద్యమాలు చేస్తూ చివరికి బయటికి వచ్చేసి, ఆ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేసి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మోదీ గారు రైల్వే జోన్ ప్రకటించడం ఏదైతే ఉందో, అది రైల్వే జోన్ రావడం హర్షిస్తూనే మోదీ గారి యొక్క కుటిల యొక్క కుతంత్రాలు ఏందో బయటకు వస్తాయి. మీరు గతంలో చెప్పారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ప్రధాని మోదీ ఏపీ పైన. అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్న దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏపీని దృష్టిలో పెట్టుకొని నిన్న రైల్వే జోన్ ప్రకటించడం అనేది మరి ఏపీ పైన ప్రధానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థం కావట్లేదా? మరి రాజేష్ గారు, ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది మీ మాటల్లో తెలుస్తా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పోరాట ఫలితంగా ఇవాళ ఇప్పుడు ఇచ్చారంటే, మొన్న గుంటూరుకు వచ్చినప్పుడు మోదీ గారి పరిస్థితి ఏందో మనకు అర్థమైంది. కనీసం ఒక ఆలోచిస్తున్నారంటే ఈ దేశ ప్రేమ ఉన్నట్టా లేదా మోదీ? నేను అదే చెప్తాను, ప్రజలకు అర్థం చేసుకుంటా ఉన్నారు, మేధావులు అర్థం చేసుకుంటా ఉన్నారు, అందరికి అర్థమవుతా ఉన్నది. ఇవాళ మోదీ గారు మొన్న గుంటూరుకు వచ్చారు. ఈ దేశ ప్రధాని ఆ ప్రాంతానికి వస్తే ఒక నియోజకవర్గ సమావేశం అంతా కూడా సమావేశం జరగలేదు. మనం అందరం కూడా చూసాం, టీవీలలో చూసాము, అందరికి కూడా తెలుసు. ఇవాళ వైజాగ్ వస్తే కూడా మళ్ళీ అదే పరిస్థితిలో ప్రజలు చీకొడతారనే పద్ధతిలోనే ఇవాళ వచ్చే ముందు ఇవాళ ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉంది కదా కేంద్ర ప్రభుత్వం, ఇదే మోదీ గారి నాయకత్వంలో పనిచేసింది కదా, కొత్త నాయకత్వం కూడా చేంజ్ కాలేదు కదా. మరి మోదీ గారు 5 సంవత్సరాల కాలంలో ఇవ్వనటువంటి రైల్వే జోన్ వాళ్ళు ఎందుకు ప్రకటించారని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా అది ఇవాళ ఏది ఇచ్చినా చిల్లి గవ్వ ఒక నయా పైసా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నట్టే కూడా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగానే. రవి గారు ఏం చెప్తారు? రేపే అక్కడికి ప్రధాని వెళ్ళబోతున్నారు, నిన్ననే ప్రకటన జరిగింది. అంటే ఈ రైల్వే జోన్ ఇవ్వటం ఇచ్చిన సమయాన్ని బట్టి చూస్తే దీంట్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ తరఫున చేసినట్టుగా కనపడుతుంది. ఇవాళ పక్కన భారతదేశంలో యుద్ధ మేఘాలు పెద్ద ఎత్తున వచ్చి యుద్ధం మీదనే ప్రపంచం మొత్తం కేంద్రం కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్న సందర్భంలో మోడీ గారు మాత్రం రాజకీయాల వైపే, ఆ రాజకీయ లబ్ధి కోసమే ఏపీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఏపీలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అని అనుకుంటున్నారు, షెడ్యూల్ ప్రకారం ఇంకొక 4 రోజుల్లో వస్తున్నాయి. అంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, 5 సంవత్సరాల నుంచి మొదటి నుంచి అసలు ఈ మనకి డివిజన్ జరిగినప్పుడే రైల్వే జోన్ ఒకటి ఇవ్వాలనేది ఒక కండిషన్ లాగా ఉంది. దాన్ని కూడా ఇవ్వకుండా ఇంతకాలం ఆపారు. అది కూడా ఎవరు అడగకుండా ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు అడిగినాయి. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ, అన్ని పార్టీలు అక్కడ రైల్వే జోన్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్న దాన్ని ఇవ్వకుండా కరెక్ట్గా మేము ఇది ఇచ్చాము, మాకు అది చేయాలని చెప్పే సందర్భం తప్ప ఏ రకంగా మీరు ఇప్పుడు ఇచ్చేదాన్ని జస్టిఫై చేసుకుంటారు? ఎందుకు ఇవ్వలేదు? ఇంతకాలం ఎవరైనా అడ్డం వచ్చారా? అడగలేదా?
లేకపోతే పక్క రాష్ట్రంలో మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూడా బీజేపీ కొంత సానుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందా ఏపీలో? సానుకూల వాతావరణం రావాలనే ఉద్దేశంతో చేశారు తప్ప దానివల్ల అది రాకపోగా నెగిటివ్గానే అవుతుంది. మొన్నటి పర్యటన మోడీ పర్యటన దృష్టిలో పెట్టుకుని రేపు వెళ్తే కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రకటన జరిగింది అనుకోవచ్చా? అంటే మొత్తం రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఇంకోటి ఎన్నికల గురించి రేపు ఆయన అక్కడికి వచ్చినప్పుడు పెద్ద సెక్యూరిటీ పెట్టుకుని మీటింగ్ జరిగిద్ది. ఇప్పుడు కూడా ఎందుకు దాన్ని డివిజన్ చేసిన ఇచ్చిన పద్ధతి కూడా వాళ్ళకి నచ్చలేదు. అది అడిగినట్లు ఇవ్వకుండా దాన్ని ముక్కలు చేసి రెవెన్యూ సరిగ్గా రాకుండా చేశారు. మొత్తానికి నిన్నటి నుంచి విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు అని చెప్పేసి, కానీ దీన్ని మాత్రము టీడీపీ చెప్తోంది ఇది మా విజయం అని చెప్పేసి చెప్తుంది. ఇప్పటికిప్పుడు ప్రకటించడం 5 ఏళ్లుగా చేయాల్సింది, ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేయడం అంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ప్రధాని రాబోతున్నాడు కాబట్టి 2 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కొంతనన్నా సానుకూలంగా ప్రజల్లో రావాలి అనేది ఈ నేపథ్యంలోనే ఈ రైల్వే జోన్ ప్రకటించారు అనేది తెలుస్తుంది. ఇది ఒకటే ఉంటుందా లేకపోతే ఏపీకి ప్రత్యేక హోదా కూడా ప్రకటిస్తారా? రాజేష్ గారు మీరు ఇంటరప్ట్ చేయకండి, నన్ను మాట్లాడమంటారు, మధ్యలో వచ్చి మాట్లాడిచ్చారు. ఇప్పుడు ఇందాక విషయంలో కూడా నేను వెనక్కి వెళ్తా. తాజ్ కారిడార్ కానీ అదేవిధంగా పార్లమెంట్ పై దాడి కానీ ఉరి సంఘటన కానీ ఇన్ని సంఘటనలు జరిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గతంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఒక చర్య తీసుకున్న చరిత్ర లేదు. అది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక ధోరణి వ్యవహరించింది. బట్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ దేశం కోసం బంగ్లాదేశ్ బీజేపీ బంగ్లాదేశ్ యుద్ధం కూడా బీజేపీ చేసిందా విల్సన్ గారు? సార్ మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు. రవి గారు అడిగింది మీకు వినపడిందా? ఏమి చేయలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఎవరు అప్పుడు బీజేపీ చేసిందా కాంగ్రెస్ చేసిందా అని అడుగుతున్నాను. బంగ్లాదేశ్ యుద్ధం సమయం సందర్భం వేరు. పాకిస్తాన్ లాంటి ఒక అనాకారి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో ఉండదు. ఎందుకంటే వీళ్ళు చేసిన నెహ్రూ గారు చేసిన దుర్మార్గం వల్ల ఈ రోజు కాశ్మీర్ రావణ కాస్ట్ లా రగులుతా ఉంది. కాబట్టి 370 ఆర్టికల్ గానీ ఇతర అంశాలు గానీ ఖచ్చితంగా భారతదేశాన్ని అద్భుతం చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అది పక్కన పెట్టండి. రైల్వే జోన్ ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇతర పార్టీల గురించి మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి. ఇది ఈ సమయం జమ్మూ కాశ్మీర్ వల్లనే అసలు యుద్ధం వచ్చింది. ఆ జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి అనేది 5 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతోని పెట్టుకుని బయటకు వచ్చి వాళ్ళ నెహ్రూ గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిడితే మనం కొట్టుకున్నట్టు కనపడుతుంది. ఇది సందర్భం కాదు విల్సన్. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ రాజకీయం. ఇవాళ ప్రతి చోట మేమే చేసామని మాట్లాడితే కుదరదు. గురించి ఆలోచిస్తున్నాడు రాజకీయాలకు రాజకీయాలు చేశారనుకోండి, దేశానికి పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి వ్యతిరేక దిశలో తీసుకోవాల్సి వస్తుంది. చెప్పడానికి లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన సైనికులు చచ్చిపోతే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. అది ఆయన నీచ రాజకీయ ఆలోచన. ఆయన గాని మమతా బెనర్జీ గాని చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు దృష్టి బొమ్మలాగా ఉన్నారనేది ప్రపంచంలో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది, దేశంలో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇక రైల్వే జోన్ విషయం అలా అంటే వాళ్ళు మరోలా అంటున్నారులే, ఇంకా వదిలేసేయండి. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయం చేస్తే మేము కూడా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. భారతదేశం విషయాన్ని మాట్లాడొద్దు. మీరు ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. అవసరం లేదండి, రాజకీయం చేయాలి. మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ గంట పడుతున్నారు. మనం కొట్టుకొని అక్కడ మొత్తం సైనికులు చచ్చిపోతున్నారు.
మన కోసం మనం దాని గురించి ఆలోచిద్దాం. మన అభినందన్ ఎలా విడుదల చేయించుకుందాం అనే దానిపైన ఆలోచిద్దాం. వద్దు రాజకీయాలు కాంగ్రెస్ అది జరిగింది, మాయన ఇది జరిగింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంత సమయం లేదు. రవి గారు ప్లీజ్ ఒక నిమిషం. విల్సన్ గారు ప్లీజ్ మన రైల్వే జోన్ గురించి చెప్పండి షార్ట్ గా ప్లీజ్. ఇందాక శోభారాణి గారు గుంటూరులో సభ ఎలా జరిగిందో ఒకసారి విజువల్స్ తెలియదా మీకు? చూశాను నేను. ఓకే దీని గురించి చెప్పండి. అంటే రేపు మోడీ రాబోతున్నాడు, ఈ రోజు రైల్వే జోన్ ప్రకటన ఎలా చూడాలి చెప్పండి. రేపు మోడీ రాబోతున్నాడు, ఈ రోజు రైల్వే జోన్ ప్రకటన. 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి? 4.5 ఏళ్ళు. ఒక్క నిమిషం ఆగుతారా? ఎస్ అదే చెప్పండి. మొన్న గుంటూరు సదస్సులో ఏదో శృంగభంగం జరిగిందనేది ఒక తప్పుడు ప్రచారం శోభారాణి గారు చేశారు. వాళ్ళు ఆ విషయాన్ని విత్డ్రా చేసుకోవాలా? ఒకసారి విజువల్ చూసుకోండి. ఆ సభకి తెలుసండి, ఆ సభ ఏ విధంగా జరిగిందో తెలుసు, మోడీ గారు మాట్లాడే విధానం ఏదో తెలుసు, అక్కడ స్పందన ఏదో తెలుసు, ప్రజలు ఏ విధంగా తెలుసు. ఎక్కడ చూసినా లక్షల మంది గుంటూరు సభకు వచ్చారు. మీరు కళ్ళుండి గారు చూడలేని కబోదు గుంపులైతే చెప్పండి. విల్సన్ గారు ప్లీజ్ ఈ రైల్వే జోన్ గురించి మాట్లాడతాము. పోయిన సభ గురించి నాకు అక్కర్లేదు. రేపు విశాఖకు రాబోతున్నాడు, ఈ రోజు ప్రకటన. దీని ఏ రకం ఈ రాజకీయ కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రకటన అని చెప్పేసి రవి గారు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే కమిటీ అయిందో ఆ కమిటీ అయిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు రైల్వే జోన్ ఇచ్చిన పరిస్థితుల్లో ప్రజల్లో హర్షాతిరేకాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దానికి 100% క్రెడిట్ నరేంద్ర మోడీ గారిది. మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి దాన్ని ఆలస్యం కాకుండా ఆయన స్ట్రాటజీగా మరి అమిత్ షా గారితో అవి ఎప్పుడు సాధించాం. ఇంకా 18 హామీలు అమలు చేయాల్సింది, అవి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. నాకు చెప్పలేండి. నేనేమంటానంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా 95% హామీలు అమలు చేసింది. 10 విద్యా సంస్థలు, రాజధాని నిధులు, అదేవిధంగా 10 లక్షల ఇల్లు, ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ప్రతి అభివృద్ధి పథకానికి భారతీయ జనతా పార్టీ కారణం. ఇది ఎవరు కాదలేని సత్యం. అదే సమయంలో రైల్వే జోన్ విషయంలో ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలుపుకున్నాం. ప్రత్యేక హోదా కూడా సమాన నిధులు ఇవ్వడం కోసం మేము సిద్ధపడ్డాం. ఏమని చెప్పి వాళ్ళు అడిగారు, తీసుకోకుండా పారిపోయిన వాళ్ళు. ఇక మా లిస్ట్ లో పెండింగ్ ఏమీ లేవు, 100% చేశాం. విశాఖపట్నం కడప స్టీల్ ప్లాంట్ మేము చేయడానికి సిద్ధంగా ఉంటే దానికి ఇప్పటి వరకు కూడా రిపోర్ట్స్ ఇవ్వకుండా మెకానిక్ గానీ టాస్క్ ఫోర్స్ గా రిపోర్ట్ ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ నివేదిక వచ్చిన వెంటనే కడప స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం మొదలు పెడుతుంది, డౌట్ లేదు. ఇవన్నీ 10 ఏళ్ళు చేయమన్నారు. అలాంటిది మేము ఒకే ఏడాదిలో మరి అన్ని హామీలు అమలు చేసే క్రమంలో ముందుకెళ్ళాం. ఇంకా దుగ్గరాజపట్నం ప్లేస్ లో రామయ్యపట్నం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రత్యేక హోదానే ఇవ్వమని చెప్పినాక మళ్ళీ ప్రేమ ఉందని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీ గారు ఇంప్లిమెంటేషన్ మోదీ గారికి నిజంగానే ధైర్యం ఉన్నట్టే, మోదీ గారికి నిజంగానే ధైర్యం ఉన్నట్లయితే, మోదీ గారికి నిజంగానే ధైర్యం ఉన్నట్లయితే ప్రత్యేక హోదా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి కోరుకుంటుంది కదా. దిక్కులేని పరిస్థితులకు తెలుగుదేశం పార్టీ. విల్సన్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రైట్ ఇక మన చివరిగా రంగయ్య గారు నాకు ఒక విషయం చెప్పండి. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు నిజంగా ఏమన్నా చర్చలు శాంతియుతంగా జరిగే అవకాశం కనబడుతుందా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే? లేక యుద్ధం తప్పదా? ఎట్లా కనబడుతుంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం అయితే తప్పదు, అంతేనా? ఎలా చూసుకున్నా కూడా దీన్ని ఆపే శక్తి పాకిస్తాన్కు లేదు, ఇటు భారతదేశం ఆలోచించి శాంతియుతంగా చర్చలు జరుపుకునే పరిస్థితి కనబడదా? లేదు. ఏంటంటే ఒకవేళ మనము అగ్రరాజ్యాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కదా, అవకాశం లేదు. లేదంటే ఈ 2 రోజుల్లోనే యుద్ధం వీడికి ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మన అందరినీ
ఆలోచనకు గురి చేసి మన బతుకు ఏంటి, ఇరు దేశాలు యుద్ధం అంటూ ఏర్పడితే ఈ దేశాల పరిస్థితి ఎట్ట మారబోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తూ గిన చూసుకుంటే, ఇప్పుడు శాంతి వచనాలు పలికిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు నిజంగానే ఆయన శాంతి కోరిన మాట అయితే మన ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి ఈ విషయంలో చర్చించవచ్చు. ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ ఆయన అటు కాకుండా ఉగ్రవాదులు ఏ విధంగా అయితే ఆయన ప్రోత్సహించి చెప్తున్నారో ఆ రూట్లో పోతున్నాడు కాబట్టి ఇది శాంతి వచనాలకు విలువ లేదు. పద్మనాభ, మీరు చెప్పండి, ఇప్పుడు అభినందన్ను తిరిగి మన దేశానికి రప్పించడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటే బాగుండే అవకాశం ఉంటుంది? యుద్ధం చేయకుండా ఎవరు జల్దీ రేవంత్కి పంపిస్తారు, లేకుంటే యుద్ధం అయి శాంతి అయిన తర్వాత 2-3 నెలల తర్వాత ఎవరు పంపిస్తారు. చాలు ఇదికు మున్నే 1962 యుద్ధం కానీ అభివృద్ధిలో పోటీ పడమంటున్నాం. ఇప్పుడు యుద్ధంలో కాదు, పాకిస్తాన్ యుద్ధం ప్రపంచ పటాల్లో పాకిస్తాన్ ఉండదు. ఎవరు 1 నెల తర్వాత పంపించవచ్చు, జల్దీ బాజీ ఎవరు పంపించాలి. చాలు మనం భారతదేశం మాదిరి శాంతి ఎవరు విశ్వాసం చేసి పంపిన మనుషులు కాదు. ఓకే, అందుకోసం ఇది యుద్ధం లేకుండా ఉండే ఎవరు పంపిస్తారు. రవి గారు, చివరిగా చెప్పండి, ఈ సమయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుండే అవకాశం ఉంటుంది, బాగుంటుంది? రవి గారు చివరిగా క్వశ్చన్ చెప్పు. భారతదేశం 2 రకాల చర్యలు ఏకకాలంలో తీసుకోవాలి. ఒకటి, మన పైలట్ని మన దేశానికి రప్పించడం. రెండోది, ఉగ్రవాదులకి పాకిస్తాన్కి సరైన సమాధానం చెప్పే విధంగా మన చర్యలు ఉండాలి. ఇవి మనం ఇక్కడ టీవీలో చర్చల ద్వారా ఇది చేస్తే అది చేస్తే అనేది కాకుండా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్, అంటే ఇది మనకు పాకిస్తాన్తోని యాక్చువల్గా మనకు గొడవ లేదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులతోని ఉగ్రవాదంతోని మనకి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఆ ఉగ్రవాదానికి ఒక నిమిషం ఇది ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయకపోతే మనం ఇదేనా అమాయకులైనటువంటి ప్రజల్ని, మామూలు భారతదేశంలో ఉన్నటువంటి శాంతిని ఎప్పుడు నిరంతరం చెడగొట్టేటటువంటి వీళ్ళని మనం ఏ పరిస్థితుల్లో ఇవాళ అంతమొందించాలా? ఇదే సరైన సమయం, ఇది కరెక్ట్ సమయం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని కానీ లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ వీటన్నిటికీ సపోర్ట్ చేసేటటువంటి అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ లేక ఇతర రష్యా కానీ అందరూ కూడా మనకు సమాధానం సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం అమెరికాను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు పాకిస్తాన్తో ఎలా మాట్లాడతారో మాకు తెలియదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ గవర్నమెంట్ తోటి మాట్లాడి మా అభినందనను రిలీజ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోగలిగిన మాట అయితే మీరు యుద్ధాన్ని నిరోధించగలిగిన వాళ్ళు అవుతారు. మా అభినందనల్ని ఎప్పటి వరకైతే విడిచిపెట్టరో మాలో రగులుతున్న ఈ కార్చిచ్చును ఎవరు ఆపలేరు. భారతదేశం మాకై మేము యుద్ధం చేయం, కానీ పాకిస్తాన్ చేస్తున్న దానికి ధీటుగా ఎదుర్కొని రేపు వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితికైనా తెగపట్టడానికి సిద్ధంగా ఉండం. మా అభినందన్ని ఎంపటి విడుదల చేయండి, యుద్ధాన్ని నిరోధించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటండి, ఇప్పుడు రంగయ్య గారు చెప్పినట్టుగా యుద్ధం జరగకుండా నిజంగానే ఉండాలని ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి కోరుకుంటే ముందు అభినందన్ని విడుదల చేయండి. అది దగ్గర పెట్టుకొని మీరు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలంటే మేము మరి తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద యుద్ధం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి పద్మనాభయ్య గారు, అదేవిధంగా రంగయ్య గౌడ్ గారు, శోభారాణి గారు, మల్లురవి గారు, వెల్సన్ గారు. రైట్, ఏది అయినప్పటికీ ప్రస్తుతానికైతే అభినందన్ని సురక్షితంగా భారత్కు పాక్ అప్పగించాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఎందుకంటే ఇక నిన్న జరిగిన ఘటన ఏదైతుందో అభినందన్ను పాక్ సైన్యము అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసిన విజువల్స్ ఏవైతే ఉందో అవి రిలీజ్ చేశారు. కానీ ఆ విజువల్స్ను మాత్రము HMTV రిలీజ్ చేయదు, విడుదల చేయదు. ఎందుకంటే విలువలతో కూడుకున్న ఛానల్ HMTV కాబట్టి, కొంత బాధ్యతంగా ప్రవర్తిస్తున్న ఛానల్ కాబట్టి మేము ఆ విజువల్స్ విడుదల చేయము. అయితే అభినందన్ మాత్రము సురక్షితంగా భారత్కు రావాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటుంది ఈ HMTV. ఇక వార్త ఆగదు, నిజం దాగదు HMTV. ఇది ఇవాళ చర్చ. రేపటి అంశంతో మళ్ళీ చూద్దాం. నమస్తే.